ఇవాల్టి వీడియోలో మనం 17th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే భారత ఎన్నికల సంఘం ఈసీఐ అండ్ ఎవరిని వికలాంగుల విభాగంలో జాతీయ చిహ్నంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి శీతల్ దేవి అండి. ఓకే, భారత ఎన్నికల సంఘం పారా ఆర్చర్ అండ్ అర్జున్ అవార్డు గ్రహీత శ్రీమతి శీతల్ దేవిని వికలాంగులు అంటే పీడబ్ల్యూడి విభాగంలో జాతీయ చిహ్నంగా అంటే నెక్స్ట్ జరగబోయే ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్కి సంబంధించి వికలాంగులను ఓటు వేసేలా ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడానికి ఈమెను వికలాంగుల విభాగంలో జాతీయ చిహ్నంగా అనౌన్స్ చేశారనమాట. అయితే భారత డెఫ్ క్రికెట్ అసోసియేషన్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మధ్య భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సహకారంతో ఈసీఐ ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించింది. అది జరిగిన తరువాత ఈ డెసిషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈసీఐ మనకేం చెప్పాలనుకుంటుంది అంటే పర్టికులర్గా వికలాంగుల పట్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత నిబద్ధతతో ఉందో తెలియజేయడంతో పాటు అండ్ వికలాంగులు ఓట్ల నమోదు చేసుకునేలా ఓట్లు వేసేలా ప్రోత్సహించడానికి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతోంది. తర్వాత సెకండ్ వన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి గజ్జల వెంకటలక్ష్మి అండి. సో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి కొత్త చైర్పర్సన్గా గజ్జల వెంకటలక్ష్మిని అపాయింట్ చేస్తూ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఇంతకుముందు ఆ పదవిలో వాసిరెడ్డి పద్మ ఉండేవారు. ఆమె ఆ పదవికి రాజీనామా చేయడంతో గజ్జల వెంకటలక్ష్మి అపాయింట్ అయిందనమాట. సో 2019లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ అపాయింట్ అయ్యారండి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మహిళా కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసమని 1993లో ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ అండి. ఇది రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం ఈ కమిషన్ పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 3, పీచు మిఠాయిపై నిషేధం విధించిన మూడో రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. సో పీచు మిఠాయి ఎందుకు నిషేధిస్తున్నారనే విషయం ఇప్పటికే నేను 2 times చెప్పాను. సో అందులో వాడే రంగు కోసం వాడే పర్టికులర్ రంగులో రసాయనాలు ఉన్నాయి. ఆ రసాయనాల వల్ల పిల్లలకి ఎఫెక్ట్ అవుతోంది అనే ఉద్దేశంతో ఇప్పటికే తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వీటిని బ్యాన్ చేసిందనమాట. అయితే హిమాచల్ ప్రదేశ్ కేవలం 1 year మాత్రమే బ్యాన్ చేసింది. 2025 May 15th వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పింది. అండ్ అంతేకాదు సో ఇంకొక ప్రాంతం కూడా ఉంది, పుదుచ్చేరి కూడా ఈ పీచు మిఠాయి మీద అంటే కాటన్ క్యాండీ అంటారు, ఈ పీచు మిఠాయి మీద నిషేధం విధించింది. కాకపోతే ఇది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి దాన్ని నేను అందులో ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ 4th one, భారత పేటెంట్ కార్యాలయం 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పేటెంట్ దరఖాస్తులు అందుకుంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి 90,300 అండి. భారతదేశం యొక్క పేటెంట్ కార్యాలయం రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏంటంటే ఒక్క ఏడాదిలోనే అంటే ఒక్క సంవత్సరంలోనే 1,00,000 పేటెంట్లను మంజూరు చేసిందట. పేటెంట్లు మంజూరు చేసింది. అయితే పర్టికులర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆఫీస్కి 90,300 పేటెంట్ అప్లికేషన్స్ వచ్చాయంట. అంటే మాకు ఇది పేటెంట్ కావాలని. ఓకేనా, ఓవరాల్గా చూసుకుంటే 1 yearలో 1,00,000కు పైగా పేటెంట్లకి వీళ్ళు మంజూరు చేశారు పేటెంట్లని. వీళ్ళకి వచ్చిన అప్లికేషన్లు లాస్ట్ ఇయర్లో 90,300. మీరు అనుకోవచ్చు వీళ్ళు 1,00,000 అంటున్నారు, ఇక్కడేమో 90,000 అప్లికేషన్స్ అంటే అంతకుముందు సంవత్సరం వచ్చినా కూడా కలిపి 1,00,000 అప్రూవ్ చేశారు, వాటికి పేటెంట్ ఇచ్చారనమాట. అది పేటెంట్ కార్యాలయం గత ఒక సంవత్సరంలో అంటే 15th March 2023 నుండి 14th March 2024 వరకు 1,00,000కు పైగా పేటెంట్లు మంజూరు చేసింది. పేటెంట్లతో పాటు జిఐ రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయని చెప్తుంది. అంటే జిఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయంట. గత సంవత్సరంతో చూసుకుంటే 3 రెట్లు పెరిగాయని చెప్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో 573 నమోదిత జేఐ వస్తువులు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 98 కొత్త జేఐ ట్యాగులు అయితే లభించాయని చెప్తున్నారు. నెక్స్ట్ 5, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీన్ని ఏఎస్ఆర్టీయు అంటారండి. దీనికి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే విసి సజ్జనార్. సో విసి సజ్జనార్ పేరు అందరికీ సుపరిచితం అని నాకు తెలుసు, అంటే నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా తెలంగాణ ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ఎన్నిక అవ్వడం జరిగిందండి. సో అయితే
ఈ సంస్థ యొక్క 54వ జనరల్ బాడీ మీటింగ్లో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా ఈయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందండి. ఇంకా ఈ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అనేది 1965 ఆగస్టు 13న ఏర్పాటైంది. ఇది అన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలను కలిపి ఒక వేదిక కింద చేర్చడం కోసం ఏర్పాటు చేశారనమాట. ఆ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటిని సాల్వ్ చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఇక్కడ చర్చ జరుపుతారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఏఎస్ఆర్టీఓ అనేది భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక అపెక్స్ కోఆర్డినేటింగ్ బాడీ. కోఆర్డినేటింగ్ అంటే ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ 6, ఏ రాష్ట్ర ప్రభుత్వము తెన్మల కుల్లన్ అని పిలువబడే మరుగజ్జు ఆవును దేశీయ జాతిగా నమోదు చేయాలని యోచిస్తుంది? దేశీయ జాతిగా. ఆన్సర్ వచ్చేసి కేరళ. సో ఇప్పటికే మన ఇండియాలో నమోదైన దేశీయ జాతి ఆవులు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ ప్లేస్లో కేరళకు చెందిన పశుసంవర్ధక శాఖ స్థానికంగా పాపులర్ అయిన తెన్మల కుల్లన్ అనే మరుగజ్జు ఆవును సంరక్షించడం కోసం దానిని దేశీయ జాతిగా నమోదు చేయడానికి స్టడీస్ అయితే స్టార్ట్ చేశారు. ఆవు చిన్న మోపురంతో సహా అనేక విలక్షణమైన లక్షణాలు ఉన్నాయి. అరిప్ప మరియు తెన్మలలో గిరిజనులచే దీన్ని పెంచుతున్నారు. ఇవి తక్కువ విధేయత కలిగి ఉంటాయి. ప్రాథమికంగా అటవీ ఆధారిత మేతతో ఇవి బాగా వృద్ధి చెందుతున్నాయంట. కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ దీని మీద స్టడీ అయితే చేస్తుంది ప్రజెంట్. ఈ స్టడీ కంప్లీట్ అయితే దీని గురించి స్టేట్తో డిస్కషన్, అది సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ 7th వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ఏ రాష్ట్రంలో మిషన్ పామ్ ఆయిల్ కింద మొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి గాయస్. అరుణాచల్ ప్రదేశ్ అనగానే మనకి చైనా ఇండియాకి సంబంధించిన డిస్ప్యూట్ ఏరియాగా కూడా మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలని చైనా ప్రభుత్వం ఆక్రమించుకుందని మనందరం విన్నాం. సో ఆ మ్యాటర్తో దీన్ని కనెక్ట్ చేసుకుంటే మనకి ఇది ఈజీగా గుర్తుంటుందండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్లో మిషన్ పామ్ ఆయిల్ కింద మొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును లాంచ్ చేశారు. నేషనల్ పామ్ ఆయిల్ ఏదైతే మిషన్ ఉందో ఇది ఎన్ఎంఈఓపి కింద భారతదేశపు మొదటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. అంటే నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, దీన్నే మనము ఎన్ఎంఈఓ అంటాము. సో ఈ మిషన్ కింద భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఫస్ట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని అరుణాచల్ ప్రదేశ్లోనే లాంచ్ చేశారు. ఓకేనా, భారత ప్రభుత్వం ఆగస్టు 2021లో ఈ యొక్క మిషన్ని లాంచ్ చేసింది. అయితే ఇది ఆయిల్ పామ్ సాగు, ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుదలని, అంటే అన్ని రాష్ట్రాలు కూడా పామ్ ఆయిల్ని పెంచడము, వాటి ద్వారా ఆయిల్ ప్రొడక్టివిటీని పెంచడం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క మిషన్ అయితే లాంచ్ చేసింది ప్రభుత్వము. మిషన్ పామ్ ఆయిల్ అనేది ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేకంగా దృష్టి సారించి నూనె గింజలు, ఆయిల్ పామ్ విస్తీర్ణం, ఉత్పాదకతను పెంచడంపై దృష్టి పెట్టడం కోసం మెయిన్గా ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద లాంచ్ చేశారండి. తర్వాత 8, గడ్డ బ్రాహ్మణులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఏ కేంద్రపాలిత ప్రాంతం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండి. ఎస్టీ జాబితాలో కొత్తగా చేర్చిన 4 తెగలు పేర్లు గుర్తుపెట్టుకోండి. గడ్డ బ్రాహ్మణులు, కోలి, పెద్దారి తెగ, పహారీ జాతి సమూహం. ఈ 4ంటిని ఎస్టీ జాబితాలో చేర్చుతూ వీటికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం డెసిషన్ తీసుకుంది. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం ఎస్టీల రిజర్వేషన్లు 20% చేరాయి. అదేవిధంగా 15 సామాజిక వర్గాలను ఓబీసీల్లో కలపడానికి యంత్రాంగం ఆమోదం తెలిపిందండి. దీంతోపాటు ఓబీసీ రిజర్వేషన్లను 8% పెంచింది. ఫిబ్రవరిలో పార్లమెంట్లో చేసిన చట్టానికి అనుగుణంగా సాంఘిక సంక్షేమ విభాగం చేసిన ప్రతిపాదనలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా నేతృత్వంలో పాలక మండలి వీటి మీద ఆమోదం తెలిపిందని మనకైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ 9, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ శాసనం కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి కృష్ణా జిల్లా అండి. సో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డలో క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ శాసనం బయటపడిందని పురావస్తు పరిశోధకుడు అండ్ ప్లీచ్ ఇండియా CEO డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి అనౌన్స్ చేశారు. దీన్ని పరిశీలించగా ఇది క్రీస్తు శకం 3వ శతాబ్ది అంటే ఇక్ష్వాకుల కాలం నాటిదని చెప్తున్నారు. ఇందులో ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉంది. అందుకనే ఒక బౌద్ధాచార్యుడు ఆ శిలాఫలకాన్ని ప్రతిష్ఠించిన విషయం ఇందులో అయితే ఉందంట. ఈ పల్నాటి సున్నప్రాతి పలకంపై ఎదురుగా పోతురాజు విగ్రహం, ఒక పక్క పై శాసనం, మరో పక్క 2 బిడ్డలతో ఉన్న తల్లి విగ్రహం ఉన్నాయట. ఇవి క్రీస్తు శకం 18వ శతాబ్దం నాటివని శివనాగిరెడ్డి అయితే చెప్తున్నారు.
నెక్స్ట్ 10 ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి నవనీత్ కుమార్ సెహగల్ అండి. ప్రసార భారతికి నూతన చైర్మన్గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ నవనీత్ కుమార్ సెహగల్ అపాయింట్ అయ్యారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ సారథ్యంలో సెలక్షన్ కమిటీ ఇతని పేరుని సిఫార్సు చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అప్రూవ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 4 ఏళ్లుగా ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. 2020 ఫిబ్రవరిలో సూర్యప్రకాష్ పదవి విరమణ చేసిన తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. ఆయన స్థానంలో నవనీత్ కుమార్ సెహగల్ను అపాయింట్ చేశారు. ఉత్తరప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ అయిన నవనీత్ కుమార్ సెహగల్ స్పోర్ట్స్, యువజన సంక్షేమ తదితర శాఖల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందండి దీనికి. ఓకే, తర్వాత 11 డుడిన్స్కా 50 మీట్లో కాంస్య పథకం సాధించిన తొలి భారత్ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రాంబాబు అండి. స్లోవేకియాలో జరిగిన డుడిన్స్కా 50 మీట్లో ఉత్తరప్రదేశ్కి చెందిన భారత అథ్లెట్ రేస్ వాకర్ రాంబాబు పురుషుల 20 కిలోల మీటర్ల రేసులో కాంస్య పథకం సాధించాడు. వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసిన రాంబాబు 1 minute 20 secondsలో లక్ష్యాన్ని అయితే కంప్లీట్ చేసి 3rd ప్లేస్లో నిలిచాడు. దీంతో ఈ ఈవెంట్ చరిత్రలో కాంస్య పథకం సాధించిన ఈ డుడిన్స్కీ 50 మీట్లో కాంస్య పథకం సాధించిన తొలి భారత్ అథ్లెట్ అనమాట మనోడు. అంతేకాకుండా ప్యారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫికేషన్ అర్హత ప్రమాణాలను కూడా సాధించాడు. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాదనమాట. సో ఎందుకంటే అర్హత ప్రమాణాలు రాంబాబు అధిగమించినా సరే ఇతనితో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు, క్వాలిఫికేషన్ ఉంది. బట్ ఎవరిని ఎంపిక చేయాలనేది ఫైనల్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఒలింపిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ సాధించిన 7వ భారత్ రేస్ వాకర్గా రాంబాబు అయితే నిలవడం జరిగింది. అంతకుముందు ఆకాశ్దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్జిత్ బిస్ట్, సురాజ్ పన్వాల్, సెర్విన్ సెబాస్టియన్, హర్షప్రీత్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణలో కొత్తగా కార్పొరేషన్లకి చైర్మన్లను అయితే అపాయింట్ చేసింది ప్రభుత్వము. సో వాళ్ళ పేర్లు ప్రముఖంగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, అండ్ మహిళా కమిషన్కి వచ్చేసి నేరెళ్ళ శారద, తర్వాత వచ్చేసి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి వచ్చేసి శివసేన రెడ్డి, ఆ తర్వాత వచ్చేసి మనకి గిరిజన సహకార ఆర్థిక సంస్థకు వచ్చేసి బెల్లయ్య నాయక్, తర్వాత పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ వచ్చేసి నిర్మల జగ్గారెడ్డి సతీమణి. నెక్స్ట్ వచ్చేసి హస్తకళల సంస్థకు వచ్చేసి నాయుడు సత్యనారాయణ, అండ్ రోడ్డు అభివృద్ధి సంస్థ వచ్చేసి మల్రెడ్డి రామరెడ్డి, అండ్ అటవీ అభివృద్ధి సంస్థకు వచ్చేసి పోదెం వీరయ్య, తర్వాత సంగీత నాటక అకాడమీకి వచ్చేసి పుంజల అలేఖ్య, ఫిలిం డెవలప్మెంట్ సంస్థకు వచ్చేసి గిరిధర్ రెడ్డి, అండ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థకి మన్నే సతీష్ కుమార్, తెలంగాణ ఫుడ్స్కి వచ్చేసి ఎంఎం ఫహీం, అండ్ కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థకి ఈ వెంకట్రామరెడ్డి. కొన్ని మాత్రమే చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలా ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇందులో ఇవే ఉంటాయి ఎక్కువగా, కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. భారత ఎన్నికల సంఘం ఎవరిని వికలాంగుల విభాగంలో జాతీయ చిహ్నంగా ప్రకటించిందంటే సీతాలదేవి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే గజ్జల వెంకటలక్ష్మి. పీచు మిఠాయిపై నిషేధం విధించిన 3వ రాష్ట్రం ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్. భారత పేటెంట్ కార్యాలయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పేటెంట్ దరఖాస్తులు అందుకుందంటే 90,300. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే సజ్జనార్. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం తెన్మల కుల్లన్ అని పిలువబడే మరుగొజ్జు ఆవును దేశీయ జాతిగా నమోదు చేయాలని యోచిస్తోందంటే కేరళ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఈ రాష్ట్రంలో మిషన్ పామ్ ఆయిల్ కింద మొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును ప్రారంభించారంటే అరుణాచల్ ప్రదేశ్. అండ్ గడ్డ బ్రాహ్మణులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఏ కేంద్రపాలిత ప్రాంతం నిర్ణయం తీసుకుందంటే జమ్మూ కాశ్మీర్. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన బ్రహ్మి శాసనం కనుగొన్నారంటే కృష్ణా జిల్లా. ప్రసార్ భారతి నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే నవనీత్ కుమార్ సెహగల్. డుడిన్స్కా 50 మీట్లో కాంస్య పథకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరంటే రాంబాబు. అండ్ ఇక్కడ తెలంగాణ కార్పొరేషన్ నూతన చైర్మన్ లిస్ట్ కూడా ఇచ్చాను, జాగ్రత్తగా పరిశీలించండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.